హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ షాహీ నజీర్. ఈరోజు అందరూ ఇష్టపడి తినే ఉలవచారు చికెన్ దమ్ బిర్యానీ తయారు చేస్తున్నానండి. అది ఎలా చేయాలో సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ ఉలవచారు చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ హెల్తీగా కూడా ఉంటుందండి. చూడండి, మీరు కూడా చేసుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 కప్స్ రైసు, హాఫ్ కిలో చికెన్, గరం మసాలా హాఫ్ స్పూన్, చాట్ మసాలా 1 స్పూన్, జీరా పొడి 1 స్పూన్, పెప్పర్ పొడి 1 స్పూన్, కారం పొడి 2 స్పూన్స్, పసుపు హాఫ్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, కర్డ్ హాఫ్ కప్ అండి, గరం మసాలా, షాజీరా, చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, ఇలాచి, మిరియాలు, నిమ్మకాయ 1 తీసుకున్నానండి, కరివేపాకు 2 రెబ్బలు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర హాఫ్ కప్పు, పుదీనా హాఫ్ కప్పు, ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అండి, ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి. అందులోకి గరం మసాలా, పెప్పర్ పొడి, ధనియాల పొడి, జీరా పొడి, పసుపు, కారం పొడి, ఇందులోకి సాల్ట్, నిమ్మకాయ కూడా పిండుకున్నానండి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల జ్యూసీగా వస్తుంది చికెన్. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వలన ఈ ఘాట్ అంతా మసాలా ముక్కలకు పట్టుకొని టేస్ట్గా వస్తుందండి బిర్యానీ. అలాగే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కర్డ్ కూడా వేసుకుని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. అందులోకి చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అంతా వేసి బాగా కలుపుకోవాలండి. ఈ ఫ్లేవర్స్ అన్ని ముక్కలు బాగా పట్టుకుంటుంది. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నామండి. చూడండి, అన్నీ వేసి బాగా కలిపి ఇలా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అట్లీస్ట్ 1 అవర్ అయినా నాననివ్వాలండి. ఇప్పుడు ఉలవచారు చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయు పద్ధతి అండి. స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. అందులో ఇలాచి, చెక్క, లవంగాలు, షాజీరా అన్నీ వేసుకుని మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేగనివ్వాలండి. అందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేగనివ్వాలి. అందులోకి ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. ఇలా అంతా వేసి బాగా కలపాలి. ఇలా అంతా బాగా కలిసేలాగా అంతా బాగా కలుపుకోవడం వలన మసాలా అంతా బాగా పట్టుకుంటుందండి ముక్కలకి. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చి మూత తీయాలి. చూడండి, చికెన్ 60% ఉడకాలండి. మరి బిర్యానీలో కూడా దమ్ పట్టుకుంటుంది కదా, అప్పుడు కూడా ఉడుకుతుందండి. అందుకోసం 60% మాత్రమే ఉడకాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని అందులోకి వాటర్ తీసుకున్నానండి రైస్ ఉడకడానికి. వాటర్లోకి హోల్ గరం మసాలా వేస్తున్నానండి. చూడండి, హోల్ గరం మసాలా వేస్తున్నాను. అలాగే అందులోకి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా చాప్ చేసి పెట్టుకున్నది కూడా వేయాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను.
సాల్ట్ కూడా వేసానండి. చూడండి, అన్నీ వేసి బాగా మరగనివ్వాలండి. ఇలా మరిగిన తర్వాత అందులోకి ముందుగా నానబెట్టిన 1 అవర్ నానబెట్టానండి రైస్. నానబెట్టిన రైస్ అంతా బాస్మతి రైస్ అలా వాటర్లో వేసుకోవాలి. చూడండి, అలా వాటర్లో వేసి బాగా ఉడకనివ్వాలి. అంటే 60% రైస్ ఉడకాలండి. మిగిలినది దమ్ బిర్యానీలో ఉడుకుతుంది కదండి, అందుకోసం 60% మాత్రమే ఉడకనిచ్చాను. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. అలాగే రైస్ని ఒక లేయర్ లాగా తీసుకున్నానండి. చూడండి, అలా ఒక లేయర్ లాగా తీసుకున్న రైస్ని. అలాగే దానిపైన ఉలవచారు వేస్తున్నానండి ఒక లేయర్ లాగా. దానిపైన తర్వాత మిగిలిన రైస్ అంతా లేయర్ లాగా వేసుకోవాలి. అలా వాటర్ లేకుండా అంతా రైస్ తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఉలవచారు కూడా అందులో ఒక లేయర్ లాగా వేస్తున్నానండి. దానిపైన ఒక 1/2 కప్పు వాటర్ కూడా వేస్తున్నానండి. రైస్ మరగబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా వేస్తున్నా. అలాగే చాప్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేస్తున్నాను. అలాగే గీ 1 స్పూన్ వేస్తున్నానండి. నిమ్మకాయ కూడా పిండుకున్నానండి. చూడండి, నిమ్మకాయ ఎలా పిండుకోవాలి. తర్వాత మూత మూసి 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసాను. చూడండి, ఉలవచారు చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, మీరు కూడా ఇలాగే చేసుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీకు కూడా ఎలా వచ్చిందో ఈ ఉలవచారు చికెన్ దమ్ బిర్యానీ కామెంట్లో పెట్టండి. పర్ఫెక్ట్గా వచ్చిందండి చికెన్ దమ్ బిర్యానీ. ఈ ఉలవచారు వేసాం కదా, ఇంకా మరీ టేస్టీగా వచ్చిందండి.